నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మొన్న చేసిన అమ్మవారికి పూలు కింద బాడీ ఊడిపోయింది. సో అందుకనేసి నాకు ఒక థాట్ వచ్చింది. అందుకు నేను నెక్స్ట్ డే ఇలా ట్రై చేశాను. పైన బాడీకి అయితే ఎల్లో ఫ్లవర్స్ అలాగే ఉన్నాయి. ఆ ఎల్లో ఫ్లవర్స్కి కలర్ కాంబినేషన్ సెట్ చేసుకున్నాను. ఎల్లోకి బ్లూ అయితే బాగుంటుందని ఇలా నడుముకి థ్రెడ్ కట్టేసి మొత్తం ప్రిల్స్ పోసేసాను. ఆ ప్రిల్స్ని బాడీ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకున్నాము. అంటే అన్నీ ఒకేలాగా కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకున్నాము. ఇంకా కొంగు చెంగు అండ్ మనకి పైట ఉంది కదా, ఆ రెండింటిని ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ పోసుకుని ఫ్రంట్కి వదిలాను. బ్యాక్ సైడ్ అయితే అలాగే ఉంది. సో ఇలా ఫ్రంట్కి వదిలాను. బ్యాక్ సైడ్ వెళ్ళేసరికి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను. ఎలా అంటే గోచి టైప్లో వచ్చింది, బ్రాహ్మిన్స్ కడతారు కదా అలాగా. ఇంకా ఆ ప్రిల్స్ని అయితే బాగా అడ్జస్ట్ చేసుకుని బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేశాము. ఇంకా నేను నగలు కూడా ఏం మార్చలేదు. నేనైతే ముత్యాల హారం వేసి వడ్డానం వేసాము స్టాండర్డ్గా ఉండాలని. చూడండి ఇలా వచ్చింది. వెనక నుంచి వేశాను కదా, సో అవి ప్రిల్స్ అయితే ముందుకు ఇలా వచ్చాయి. బ్యాక్ సైడ్ జడ కూడా మార్చలేదు. సో దాన్ని కూడా అలాగే ఉంచేసాను. అండ్ మనకి గోచి టైప్లో చాలా చక్కగా వచ్చిందండి. చూడండి బ్యాక్ సైడ్ ఇది. ఇంకా అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టి బ్యాక్ సైడ్ కొంచెం అడ్జస్ట్ చేశాను. అండ్ అమ్మవారికి కొంచెం గంధం కూడా రాసాము ఫేస్కి. సో తీసుకెళ్ళి అక్కడ పెట్టినాక ఫైనల్గా మా గౌరమ్మ అయితే ఇలా వచ్చింది. మా గౌరమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొన్ని ఐడియాస్తో మళ్ళీ ఇంకొక గౌరమ్మని రెడీ చేయడానికి రెడీగా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.